శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి డయేరియా ప్రబలడానికి కారణమయ్యారన్న కారణంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉన్నతాధికారుల నివేదిక తర్వాత కమిషనర్ కూర్మారావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల్లో అతిసారం విజృంభించింది. 76 మంది ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు అనుమానాస్పద మృతిగా అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మరి మున్సిపల్ కమిషనర్ ని బాధ్యుల్ని చేయడం జరిగింది, మరి ఇంకా ఎవరైనా అధికారులు కూడా బాధ్యులుగా ఉన్నారా? డీటెయిల్స్ తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే శ్రీకాకుళంలో డయేరియా పరిస్థితుల నేపథ్యంలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో ఇప్పటికే ఈ డయేరియాతో బాధపడుతున్నటువంటి బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా దీనిపైన ఖచ్చితమైనటువంటి వైద్య సదుపాయాలు అయితే మాత్రం ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అయితే ఇప్పటికీ 76 మందికి పైగా అయితే ఈ డయేరియా పైన పడ్డారు. ఇందులో ఒక 25 మంది వరకు అయితే డిశ్చార్జ్ అయ్యారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు డయేరియా ప్రబలడానికి కారణాల పైన అయితే మాత్రం అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టారు. దీనిపైన ఏదైతే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మంచినీటి కొలే వాటర్లో ఈ కలుషితమైనటువంటి వల్ల ఈ డయేరియా వ్యాపించింది అనేది ఒక వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఈ మున్సిపల్ కమిషనర్ కూర్మారావు ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపైన అంటే కూర్మారావు అనే ఇప్పుడు ఇతను కొత్తగా శ్రీకాకుళంకి అయితే మాత్రం 10 రోజుల క్రితమే ఇతను అపాయింట్ అయ్యారు. వచ్చి ఆయన విధుల్లో చేరిన 10 రోజుల్లోనే ఈ డయేరియాతో కొంత కలకలం రేగిందని చెప్పాలి. ఏదేమప్పుడు కూడా ఆయన ఈ కూర్మారావు కమిషనర్ గా జాయిన్ అయ్యి 10 రోజులలో ఆయనకి ఈ పైన పూర్తిగా నగరం పైన అవగాహన ఇంకా రాలేదు. అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఏవైతే మరమ్మతు పనులు ఉన్నాయో అదేవిధంగా విస్తరణ పనుల్లో భాగంగా జరిగినటువంటి అండర్ డ్రైనేజీల ప్రాబ్లం వల్ల వాటర్ కలుషితమైందని చెప్పాలి. ఇతను వచ్చిన 10 రోజుల్లో ఆయనకు ఉన్నటువంటి సిబ్బందితో మీటింగ్లు పెట్టడం అదేవిధంగా ఈ ఉన్నటువంటి వ్యవహారాలపైన ఏవైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో కొన్ని వీధుల్లో అవగాహనకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జరగడం పైన గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఏదైతే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు ఉన్నారో అదేవిధంగా సిబ్బంది ఉన్నారు వీళ్ళు చేయాల్సినటువంటి పని ఇందులో వాళ్ళు బాధ్యత ఉండాలి. అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం ఈ అవగాహన ఏదైతే జరిగిన ఘటన పైన ఇప్పుడు ఉన్నటువంటి అనేది ఆయన పైన కొంచెం చర్చ జరుగుతుంది. ఆయన బాధ్యులు చేసి ఈ ప్రభుత్వం ఇప్పుడు సస్పెండ్ చేయడం పైన స్థానికంగా అదేవిధంగా మున్సిపాలిటీ ఉద్యోగుల్లో కూడా కొంచెం చర్చ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మహిళ రైట్. అయితే మరి బాధిత కుటుంబాలతో కానీ లేదా మృతుల కుటుంబ సభ్యులతో కానీ ఎవరితో అయినా మీరు మాట్లాడడం జరిగిందా? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఈ ఘటనపై? ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది మేధావులు అదేవిధంగా ప్రతిపక్షంలో కూడా వినిపిస్తున్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఈ కూర్మారావు వచ్చినటువంటి కమిషనర్ గా అయితే శ్రీకాకుళంకి వచ్చి కొద్ది రోజులు అవుతుంది. ఈ కొద్ది రోజుల్లో ఇది జరిగింది. అంటే గతంలో జరిగినటువంటి తప్పుదల వలన ఈ వాటర్ కలుషితమైంది కాబట్టి ఈయన ప్రమేయం ఏముంది, ఈయన వచ్చిన ఈ అతి కొద్ది రోజుల్లోనే ఈ ఘటన జరగడం పైన ఆయన పూర్తి అవగాహన కూడా ఇంకా ఈ పట్టణం పైన రాలేదు. ఈ వీధుల్లో ఉన్నటువంటి మురికి అదేవిధంగా గతం ఈ కాలువల పైన అసలు ఎలా ఉంది ఏంటనే రివ్యూ కూడా ఆయన చేయలేదు. కాబట్టి సడన్ గా ఈ పరిస్థితుల పైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పైన కొంచెం చర్చ జరుగుతుందని చెప్పాలి. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ. ఫర్దర్ అప్డేట్స్ ఉంటే మళ్ళీ కాంటాక్ట్ చేయండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.